హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ కుర్మా రెసిపీ చూసాం కదా. సో ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ మష్రూమ్ రెసిపీ చూద్దామండి. ఇది ఒక సింపుల్ రైస్ బౌల్ రెసిపీ. ఇందులో కాంబినేషన్గా గీ రైస్ అనేది అయితే చేసుకున్నాము. అది రేపటి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నవ్ లెట్స్ సీ హౌ టు మేక్ సింపుల్ అండ్ టేస్టీ గార్లిక్ మష్రూమ్. దీనికోసం మనం మష్రూమ్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, కరివేపాకు అండ్ ఆనియన్స్ని చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇది వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ అండి. ఇక్కడ మనం మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసుకున్న ప్యాన్ లేదా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం వండేది అడుగంటకుండా ఉంటుంది. ఒకవేళ అంటినా కూడా అంత ఎక్కువ మొత్తం అంటుకోదు. క్లీనింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది అండ్ క్లీనింగ్ కూడా ఎక్కువ టైం తీసుకోదు. సో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా సోంపు యాడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి అరుగుదలకి కూడా చాలా మంచిదండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. అండ్ ఇలా ఇది ఫ్రై అయ్యే లోపలే మనం మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకుందాము. ఇక్కడ మనం 2 బౌల్స్ ఆఫ్ మష్రూమ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మన ఇంట్లో మష్రూమ్ తీసుకునే క్వాంటిటీస్ ఎక్కువగానే తీసుకుంటారు. మీరు 1 or half బౌల్ మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. సో ఇక్కడ ఇలా ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఇది కూడా లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఇలా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా మనం అయితే కొంచెం లిట్ ఫ్యాట్ సైజ్లో మనం దీన్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఈ మష్రూమ్స్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం 2 boxes ఆఫ్ మష్రూమ్ తీసుకున్నాం. బికాజ్ ద అమౌంట్ ఆఫ్ మష్రూమ్ ఇంటేక్ మన ఇంట్లో చాలానే తింటారు. జనరల్గా ఇంట్లో తీసుకునే మష్రూమ్ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడే ఉప్పు యాడ్ చేసుకొని ఇది మొత్తం మష్రూమ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం కొంచెం సేపు అలా ఫ్రై అవనివ్వాలండి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పట్టేలాగా మనం కొంచెం సేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి సెల్ఫ్గా అలానే ఉడికేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. సో ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకొకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకునే ముందు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ మనం ఏంటంటే కారంగా ఉన్నాయండి. సో కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం. ఎక్కువ యాడ్ చేస్తే ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి సో ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండ్ చాలా కొద్దిగా జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇలా ఈ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న మసాలాస్ అన్నీ మష్రూమ్కి పట్టేలాగా కలుపుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే అలా ఆయిల్ని స్ప్రెడ్ చేయడం వల్ల ప్యాన్కి అడుగంటను కూడా అడుగంటలేదు. అదండి ప్యాన్కి ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల లైట్గా ఉన్న బెనిఫిట్. క్లీనింగ్ ప్రాసెస్ అనేది అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇది ఇలా మొత్తం కలిసేలాగా బాగా వేయించుకొని లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ గార్లిక్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా స్టార్టర్ కింద కూడా తినేసేయచ్చు. అండ్ చపాతీ అండ్ స్టార్టర్ చాలామంది తినడానికి ప్రిఫర్ చేస్తారు. అలా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ మష్రూమ్ గార్లిక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కాంబినేషన్గా మనం చేసుకునేది ఆ గీ రైస్ రెసిపీ అనేది. ఇది ఒక రైస్ బౌల్ రెసిపీ అండి. గీ, దిస్ మష్రూమ్ స్టార్టర్ అండ్ లిటిల్ కర్డ్ విత్ టమాటోస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. గీ రైస్ రెసిపీ రేపు అప్లోడ్ చేస్తున్నాము. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ట్రై దిస్ రెసిపీ సూన్ అండ్ ప్లీజ్ కమెంట్ అస్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. ఇది చాలా సింపుల్ అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది స్టార్టర్ కింద కూడా పెట్టేసేయచ్చండి ఇట్లా సింపుల్గా. సో రేపటి వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And please do like, share, comment and share it to your neighbors and family members if you found our videos useful, informative and worth it. Thank you. Bye-bye.